అంటే ఏంది జూబ్లీస్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇంకా 20 రోజులు. అసలు ఏం జరగబోతోంది? ప్రజలంతా ఎవరి మద్దతు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీ వైపు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు? కాంగ్రెస్ అంటే నవీన్ అన్న లోకల్ పర్సన్. ఏం సమస్య ఉన్నా సరే ఏ నైట్ పోయినా కానీ నవీన్ అన్న వర్క్ మాత్రం చేస్తాడు. చాలామందికి చేశారు, ఎస్పీఎస్ చాలామందికి హెల్ప్ చేసిండు స్టడీ విషయంలో కానీ. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు వీడియోలు, పబ్లిక్ వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నారు లేడీస్ మా కొడుకుకి చదివిపించాడు అన్న, హెల్పింగ్ నేచర్ చేసిండు. కానిస్టేబుల్ చాలామంది కానిస్టేబుల్ చేసిండు అన్న ఇక్కడ రేవంత్ నగర్ డివిజన్లో. మెజార్టీ మాత్రం రేవంత్ నగర్ డివిజన్ నుంచి ఉంటుంది. అంటే ఇక్కడ 2 times కూడా పోటీ చేసి ఓడిపోయింది కానీ ఇప్పుడే గెలిచాడని ఎట్లా నమ్ముతున్నారు మరి మీరు? అప్పుడంటే మాకు కొంచెం టీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బంది చేశారు ఇక్కడ, అన్న వాళ్ళని చాలా ఇబ్బంది చేశారు. ఎంఐఎం నుంచి బీఫామ్ రాకుండా చేశారు. తర్వాత ఎంఐఎం సీటు నెక్స్ట్ టైం మళ్ళీ సీట్ ఇస్తా అంటే ఇవ్వకుండా మళ్ళీ బీఫామ్ రాకుండా చేసేసారు. అట్లా వల్ల దానివల్ల చిన్న ప్రాబ్లం అయింది తప్ప సెకండ్ టైం బిల్ నిలబడ్డప్పుడు ఇండిపెండెంట్ 20,000 వచ్చినాయి. అంటే జోక్ కదా అది, 20,000 ఓట్లు అంటే మామూలు మాట కాదు కదా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ? సింపతి లేదండి, వర్కౌట్ ఏం లేదు. అసలు సింపతి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకే చేసిండు ఏమైనా, పబ్లిక్ ఎవరికి చేయలేడు. మాగంటికి వచ్చినది వాళ్ళ కార్యకర్తలకి చేసింది తప్ప పబ్లిక్ ఎవరికి అయితే చేయలేరు. అంటే ఇక్కడ ఏరియాలో మాగంటి ఉన్నప్పుడు అభివృద్ధి పనులు కావచ్చు ఏం చేయలేదా ఇక్కడ ఏరియాలో? ఏం చేయలేదు. మీరు చూసుకోవచ్చు కదా, మొన్ననే 200 కోట్లు పెట్టేసి కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి వాళ్ళు పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి చేస్తుర్రు అని చెప్పేసి. సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది ఇది వర్క్, ఆయన చనిపోయే ముందు నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ నవీన్ యాదవ్ పైన కూడా రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రౌడీ ఫ్యామిలీ గెలిస్తే మళ్ళీ రౌడీజం ఎక్కువ అయిపోతుంది, మీరు రౌడీలుగా ఉన్నా నిజంగా నాయకులుగా ఉన్నా అని చెప్పేసి కూడా కేటీఆర్ చాలా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు నవీన్ యాదవ్? కేటీఆర్ ఎట్లా అంటే ఇప్పుడు గెలిస్తే వాళ్ళది ఏముండదు ఇక్కడ, ఇంకా జీవితాంతం కాలం కాంగ్రెసే ఉంటుంది. నవీన్ యాదవ్ పీజీఆర్ ఎట్లనో నవీన్ యాదవ్ అట్లా అవుతాడు ఇక్కడ. ఆ పరిస్థితి వల్ల ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు ఏమంటుండు, జుబ్లీస్ ఒక సీట్ వల్ల సీఎం గేమ్ కాదులే టీఆర్ఎస్కి ఓటేయని అది అని హరీష్ రావు అంటుండు. అంతే తప్ప ఇంకేం లేదు. అది కావాలని చెప్పి ఎంత పుకార్లు, పబ్లిక్ తెలుసు కదా ఆల్రెడీ, పబ్లిక్ చెప్తున్నారు కదా మొత్తము ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి. లోకల్కి ఇచ్చిర్రు కాబట్టి బీసీ నాయకునికి కావాలని తొక్కేయాలని చెప్పేసి వీళ్ళు అంతే ఏం లేదు. అంటే నవీన్ యాదవ్ ఓడిపోయినా కూడా ప్రజల్లోకి వచ్చి ఏమైనా పనులు చేసిన ఏమైనా సమస్య ఉంటే ప్రజల దగ్గరకు రావడం ఇట్లాంటి ఏమైనా చేసిండు అన్న? ప్రజల పని చేసింది కాబట్టి అన్న ఇంత ఆదరణ వస్తుంది అన్నది. ప్రజల పని చేసింది కాబట్టి ఆదరణ ఇంతగానం వస్తుంది. ఎవరికైనా చాలా హెల్ప్ చేస్తాడు అన్న. మీరు ఆల్రెడీ తీసుకుంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, మీకు మాకన్నా ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది పబ్లిక్లా. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏందన్న మరి? బీజేపీ ఏం లేదు. అంటే ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు ఓడిపోయినప్పుడు కావచ్చు ఎప్పుడన్నా వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిరా ఓన్ ఎలక్షన్ల టైంలో కాకుండా? లేదు, ఇది చేయలే అండి. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అండి, ఇప్పుడు అలయన్స్లో పనిచేస్తున్నాయి. నిన్న విఠల్ రాజేందర్ వచ్చిండు ఇక్కడ, రేవంత్ నగర్కి ఇక్కడికి వచ్చిండు. వాళ్ళిద్దరు కలుసుకొని మొత్తం ప్రచారం చేసిరు అనుకుంటా, ఆ వీడియో వచ్చింది కొంచెం. అయితే ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారంటారా? పక్కా కాంగ్రెస్ వైపు ఉన్నారు. గెలిచేది నవీన్ యాదవ్ని. అంటే ఇక్కడ కేసీఆర్ కూడా రాబోతున్నాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంచనాలు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం లేదంటారా? కేసీఆర్ వచ్చినా ఏం చేయలేరు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. కేసీఆర్ అలా ఫామ్ హౌస్లో ఉంటారు, రావడానికో వీళ్ళు అంత పుకార్లు అంత ఏం లేదు. లేదు అంత పుకారు. ఆయనకు గెలిచి ఓడిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ సీట్. ఇక్కడ కేసీఆర్ గెలిచి ఆల్రెడీ బీఆర్ఎస్ సీట్ ఓడిపోతుంది అని చెప్పి.